లేత బెండకాయలు ఎట్లా ఉంటాయి అంటే మనం తెలుసుకోవాలంటే ఇలా కాడ అనగానే ఇలా టిక్కన ఇరిగిద్దండి ఈజీగా. ఇదిగోండి ఇలా ఇరిగి పడిపోతాయి అన్నమాట. ఇవి చాలా ఫ్రెష్వి లేతవి చిన్న చిన్న బెండకాయలు అనమాట. సాంబార్లో బాగుంటుంది. ఇలాంటి బెండకాయలు అయితేనే సాంబార్కి బాగుంటాయి. ఎందుకంటే మనం పెద్ద బెండకాయ తీసుకొని 2 ముక్కల్లా కట్ చేస్తే మధ్యలో గింజలు అన్నీ సాంబార్లో ఉన్నట్టు ఉంటాయి. ఇది అనుకోండి జస్ట్ ఇలా చిన్నగా కాడ తీసేసి పైన తొడుము తీసి సాంబార్లో అలా అలా వేసేయచ్చు అనమాట. చిన్న బెండకాయలు. లేకపోతే బెండి మసాలా చేస్తాం కదా, బెండకాయలాగా ఉండి ఒక 2 బెండకాయలు అలా వేయడానికి ఇట్లాంటివి చిన్న బెండకాయలు తీసుకోవాలి. సైజులు చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి చిన్న బెండకాయలు లేతగా ఉన్నాయి లేవో టేస్ట్కేమో ఇలా టిప్పు అనుకుంటే ఇరిగిపోతే అవి లేతగా ఉన్నట్టు అనమాట. సో అదే ఫుల్ బెండకాయలో స్టఫింగ్ చేసి ఓక్రా ఫ్రై లాగా, బెండకాయ ఫ్రై పీస్ లాగా, లేకపోతే బెండకాయ ఉల్లికారం స్టఫింగ్ అయినా లేదా భిండి మసాలా అయినా సెపరేట్గా సింగిల్ పీస్ వేయాలంటే ఇలా చిన్నవి చాలా క్యూట్ ఉంటాయి అన్నమాట. అండ్ సాంబార్లో కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.